నమో నారాయణాయ. స్వాతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. జై శ్రీమన్నారాయణ. గోమాతకి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి ఎవరైతే కనుక గోమాతకి స్నానం ఆచరించి గోమాతకి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి భగవంతుని యొక్క పాద స్పర్శని ఎవరైతే తాకుతారో వారి జీవితంలో లక్ష్మీ అమ్మవారు కరుణా కటాక్షం వారికి దొరుకుతుంది. చాలామందికి ఇళ్లలో గోవులు ఉండవు. అటువంటి వారు సిటీస్లో ఉన్న వాళ్ళు గోశాలలకు వెళ్ళి చేయొచ్చు. లేకపోతే వెళ్ళలేని వారు కనీసం వారంలో ఒక్కరోజైనా వెళ్ళి జరిపించుకోండి. ప్రతినిత్యం ఇంట్లో అయినా సరే ఒక కామధేను విగ్రహం పెట్టుకునేసేసి ప్రతిరోజు గోమాతకు పూజ ఆచరిస్తూ ఉండండి. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ఎవరైతే కనుక 3:30 గంటల నుంచి 5 గంటల లోపల ఎవరైతే లేస్తారో, లేచిన తర్వాత గోమాతకి ఎవరైతే పూజలు చేస్తారో ఆ గోమాతకు పూజ చేసి దీపారాధన చేసి గోవు కోటి ఉంటుంది. ఓం నమో కామధేనువాయ నమః అని ఎవరైతే కనుక గోకోటి ఎవరైతే రాస్తారో, లేకపోతే కామధేనువు అని ఎవరైతే రాస్తారో, లేకపోతే గో శ్రీ మాతృమూర్తినే నమః అని ఏ విధంగా అయినా కానీ గోమాతను రావచ్చు. ఈ విధంగా కోటి ఎవరైతే రాస్తారో ఆ విధంగా వాళ్ళు 10,000 సార్లు రాయొచ్చు, 20,000 సార్లు రాయొచ్చు, 1,00,000 సార్లు రాయొచ్చు. ఆ విధంగా రాసినటువంటి ఏదైతే ఉందో ఉదయాన్నే భగవంతుని నామస్మరణ జపిస్తూ వస్తూ ఉంటే వారికి ఉన్నటువంటి మూలాద్వారం నుంచి సహస్రనామం వరకు వారిలో ఉన్న దోషాలు, వారి శరీరంలో ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మద మశ్చార్యాలు అన్నీ కూడా నశించిపోయి వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ప్రసాదిస్తాడు. ప్రతిరోజు ఉదయం గోమాత కోసం ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో అటువంటి వారికి జీవితకాలం అనేది జన్మములో భగవంతుడు ప్రసాదించినటువంటి ఆయుర్దాయం కన్నా ఇంకా 10-20 సంవత్సరాలు పెంచుకుంటారో, ఎవరైతే కనుక ఉదయాన్నే ప్రతిరోజు ఈ విధంగా చేస్తూ ఉంటారో నారాయణ లక్ష్మీ అమ్మవారు సాక్షాత్తు వారు భుజస్కంధాల పైన ఉంటారు. వారు సదా వారి యొక్క లక్ష్మీ కటాక్షం అనేది వారు కురిపిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మముహూర్తంలో మానవుడు నిద్ర లేల్సినటువంటి ముహూర్తము ఇది కేవలం ఆ సమయంలో లేచి గోమాతకు పూజ ఆచరించాల్సిన సమయం. కామధేను పూజ ఖచ్చితంగా చేయాలి. ఉదయాన్నే స్నానం ఆచరించి 3:30 సమయంలో ఎవరైతే భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నారో, ఈ సృష్టిలో శాశ్వతం ఏమీ కాదని ఎవరైతే గ్రహించాలనుకుంటున్నారో, ధర్మం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారో, సత్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటారో, తమని తాము ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారో, తమ తత్వాన్ని దైవత్వాన్ని తెలుసుకోవాలంటే కోరికలు, అదే విధంగా వచ్చేసేసి వాంఛలు, అలవాట్లు ఇవేవీ లేకున్నా భగవంతుని పైన భక్తి శ్రద్ధతో వారు కేవలం దైవత్వం గ్రహించాలనుకునేటటువంటి ఒక దీక్ష సాధనలో భగవంతునికి గోమాత రూపంలో దగ్గర అవ్వగలచ్చు. వారు మరలా జన్మము లేకుండా ఈ జన్మంలోని ముక్తి మార్గంతో వారు ఎన్ని పాపకర్మాలు చేసి ఉన్ని, ఎన్ని దోషాలు చేసి ఉన్ని, గత జన్మలలో ఎటువంటి చెడు దరిద్ర పనులు కార్యకలాపాలు చేసి ఉన్నా, ఈ జన్మంలో కూటికి గుడ్డకి లేకపోయినా బిడ్డలలో వాళ్ళలో ఎంత కష్టపడి శ్రమిస్తూ ఉన్నా అట్లాంటి వాళ్ళకు కూడా ఎవరైతే గోమాతని పారాయణం చేస్తుంటారో ఉదయం బ్రహ్మముహూర్తాన లేచి ప్రతిరోజు సూర్యోదయం కన్నా మునుపు భగవంతునికి గోమాతకి సేవ చేసి అలవాటు ఎవరికైతే ఉంటుందో వారి పిల్లలు యోగ్యంలోకి వస్తారు. వారి తరతరాలు వాళ్ళ ఇంట్లో ధర్మం అనేది నిలబడుతుంది. కలియుగంలో ధర్మం ఒక పాదంలో ఉంటుంది, అధర్మం 3 పాదాల్లో ఉంటుంది. గోమాతను సేవించిన వారు ఎవరైతే ఉంటారో వారు గోమాతను సేవించి ప్రతిరోజు దీపారాధన 3 విధాలుగా దీపం పెట్టుకోవాలన్నమాట. 3 ఒత్తులు వేసుకొని తూర్పు ముఖంకి పెట్టి ఒక్కొక్క ఒత్తు అనేది సపరేట్గా పెట్టి నెయ్యి దీపాలు వెలిగించుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరుకి త్రిమూర్తులకి మనం 3 దీపాలు సూచికలో పెట్టుకొని గోకి ఆ దీపంకి వచ్చి ఆ గోమాత పాదాలకి తాకిచ్చినటువంటి ఏవైతే కనుక అక్షింతలు ఉంటాయో ఆ అక్షింతలు అక్కడ సమర్పించి దీపానికి పసుపు కుంకుమ రాసి గోవుకు రాసినటువంటి పసుపు కుంకుమ తీసుకొని వచ్చి ఆ దీపారాధన చేస్తే కనుక స్త్రీ ఆ దీపారాధన చూసి తమ మాంగళ్యాన్ని చేతిలో పట్టుకొని ఆ దీపారాధనకి స్పర్శ చూపించుకొని కంటికి హత్తుకుంటే కనుక వారు జీవిత కాలంలో వచ్చి దీర్ఘ సుమంగలిగా అనేది వారు జీవించడం జరుగుతుంది. వాళ్ళ భర్త వారు దీర్ఘ ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్ల జరుగుతారు. అదేవిధంగా వారి సంతానం ఎవరైతే ఉన్నారో వారు గొప్ప స్థాయిలోకి చేరుకుంటారు. గోమాత యొక్క వరాన్ని పొందుతారు. కళ్యాణం కావలసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇళ్ళల్లో వయసుకు వచ్చినటువంటి పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి పిల్లలు, ఈ కాలంలో వారికి చాలామందికి వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. అటువంటి వారు వచ్చేసేసి ఎవరైనా వివాహాలు చేసుకోవాలనుకుంటే కనుక వారికి వివాహాలు లేట్ అవుతూ ఉంటే వారికి చక్కటి పరిష్కారం ఏమంటే కనుక గోమాతది గోకోటి వస్తుంది కదా, గోకోటి రాసినా పర్వాలేదు, లేకపోతే గో కళ్యాణాలు ఉంటాయి. గోమాతకి కళ్యాణం చేయించినా కానీ లేండి వారికి వివాహాలు అనేది ఏర్పడతాయి. కొంతమందికి జాతకంలో తెలియని దోషాలు ఉంటాయన్నమాట. పూర్వజన్మంలో ఎవరినో బాధపెట్టి ఉంటారు, మహాత్ముల్ని బాధపెట్టి ఉంటారు.
తెలిసి తెలియక వీళ్ళకి ఈ జన్మంలో భగవంతుడు అంతా మంచిగా ఇచ్చి ఉంటాడు, ఎటువంటి లోపాలను ఇవ్వడు. కాకపోతే సమయానికి వివాహాలు జరుగుతూ ఉండవు. ఒక మహాత్ముడు కంటలో కన్నీరు గార్పించి ఉంటారు. అతను ఎంతో సాధు రూపంలోనూ దైవ రూపంలోనూ ఒక సిద్ధ రూపంలోనూ భగవంతుని నమ్ముకొని నిత్యము గోపూజ చేస్తూ ఉండి ఉంటారు. అటువంటి మహానుభావులు ఎవరికైనా ఇబ్బంది పెట్టి ఉన్నా కానీ వాళ్ళ ఇళ్లలో వివాహాది శుభకార్యాలు అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. ఇవి జాతకంలో సాధారణంగా కనిపించవు. ఈ దోషాలు జాతకంలో కనిపించేటటువంటి దోషాలు కొన్నే ఉంటాయి. మానవుడు తెలిసి చేసేటటువంటి తెలియక చేసేటటువంటివి గతంలోనూ వర్తమానంలోనూ పూర్వజన్మల్లోనూ ఏవైతే పాపకర్మలు చేసి ఉంటాడో ఇవంతా తల్లిదండ్రులు చేసి ఉన్నా 7 తరాల ముందు ఎవరన్నా చేసి ఉన్నా కానీ ఇంట్లో పిల్లలకి వయసు వచ్చి వివాహం కాలేదు అని ఎవరన్నా కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుందంటే దానికి కారణం గోదోషం ఉందని గ్రహించగలరు. కేవలం గోదోషం ఉంటేనే ఇది శాస్త్రంలో ఉంది. ఎవరికైతే వివాహాది శుభకార్యాలు ముందుకు వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయో, అనుకున్న పని కార్యకలాపాలు జరగబోతూ ఉంటాయో, వాళ్ళ ఇంట్లో మంగళం జరగబోతూ ఉంటుందో వారు గోవు యొక్క ఆగ్రహానికి గోదోషానికి వారు పాల్పడ్డారని అర్థం. ఇంకొకటి వచ్చేసి అనారోగ్య సమస్యలతో చాలామంది కొట్టుమిట్టలాడుతుంటారు. సకల అనారోగ్య సమస్యలకిను ఏకైక పరిహారం గోవు. గోమాతలో ఉండేటటువంటి ఎవరైతే గోవు దగ్గర ఉంటారో వారికి ఊపిరితిత్తుల్లో ఎవరికైతే కనుక అనారోగ్య సమస్యలు ఉంటాయో, కిడ్నీ సమస్యలు ఎవరికైతే ఉంటాయో, లివర్ సంబంధించినటువంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో, కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, హృదయ నాడికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, శరీరంలో చెప్పేటటువంటి బాగా అవయవాలు, చెప్పుకోలేనటువంటి అవయవాలు, కీడపీడ బాధితుల వల్ల పడినటువంటి అవయవాలు ఏవైతే లోపం ఉన్నాయో వాటి నుంచి అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు గోవు భస్మం ఏదైతే ఉంటుందో, పిడకలు కాల్చినటువంటి గోవు పేడతో వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో అటువంటి భస్మాన్ని అట్లే చేతులతో తీసుకొని వాళ్ళ శరీరానికి మొత్తం పూసుకొని వారు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించి ఒళ్ళుకంతా భస్మం పూసుకొని సూర్య కిరణాలు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే గోవు కొమ్ములలో వచ్చేసేసి ఆ యొక్క వైభవం అనేది ఉంటుంది. గోవు కంటిలో వచ్చేసేసి సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉంటారనమాట. సూర్య కిరణాలు ఉదయాన్నే వేకువజామున సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ భస్మం అనేది శరీరం పైన రాసుకొని ఆ సూర్య కిరణాలు ఎప్పుడైతే పడతాయో ఆ ఇంద్రియ నాడి మానవ శరీరం నిర్మాణం ఏదైతే ఉందో ఆ శరీరంలో ఉన్నటువంటి సకల దోషాలని హరింపజేసేస్తుంది. ఆ గోవు యొక్క భస్మానికి అంత పవిత్రం ఉంటుంది అన్నమాట. గోమాత పేడతో వచ్చినటువంటి భస్మం ఏదుందో అంత పవిత్రత ఉంటుంది. ఆ భస్మాన్ని ప్రతిరోజు ధరించినా కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళే వారికి ప్రమాదాలు జరగవు. సాధారణంగా ఏదైనా రథ ప్రమాదాలు జరుగుతుంటాయి, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. వారి ఇంటి నుంచి బయటికి వెళ్తే కనుక ఎవరికి ప్రమాదం జరగకుండా మార్గానే క్షేమానే కర్తవ్య నమః అనే నామం చెప్పి భగవంతుడిది ఆ గోమాతకి ముక్కొని ఆ యొక్క గోవు భస్మం వారు నుదిటిన ధరించి వెళ్తే కనుక వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.